యా హాయ్ బ్రో. మరి ఓజీ ట్రైలర్ వచ్చింది ఎలా అనిపిస్తుంది? ఓజీ ట్రైలర్ చూస్తుంటే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క గ్లిప్స్ కుత్త ర్యాంప్ అంతే. పవన్ కళ్యాణ్ గారిది లాస్ట్ ఒకటి చూసాం కదా, లాస్ట్ ప్రీవియస్ హరిహర వీరమిలు సినిమా, అది అంతగా ఆడలేదు. కానీ ఆ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా ఫ్యాన్స్ అందరూ ఓజీ 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 నడుస్తున్నారు. ఆ లాస్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, అరే అది మన సినిమానే, ఇది మన సినిమానే, ఎందుకురా వస్తుందా ఓజీ సినిమా అనేసి. అంతగా ఆయనే కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఓజీ ఫ్యాన్స్ ని. సో అంతగా ఈగర్ గా అయితే వెయిట్ చేశారు ఫ్యాన్స్. సో ఫైనల్ గా అయితే ఫ్యాన్స్ కల అయితే నిజం కాబోయింది, నిజం అయిపోయింది. ఓజీ ట్రైలర్ అయితే సూపర్ గా ఉంది. ఆ జపనీస్ స్టైల్లో ఫైటింగ్స్ చూడడము, ఆ వెపన్ కావడము, ఆ లిరిక్స్, జపనీస్ లిరిక్స్ సూపర్ అని పర్ఫెక్ట్. పవన్ కళ్యాణ్ గారికి పడాల్సిన పర్ఫెక్ట్ సినిమా అంటే ఓజీ అని చెప్తున్నాను. సో ఇప్పుడు ఇమ్రాన్ హాష్మి గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? ఎవరు? ఇమ్రాన్ హాష్మి అంటే విలన్ ఓమి. పవన్ కళ్యాణ్ గారికి సూటబుల్ అయ్యేట్టుగా, లైక్ ఆయనకి సరిపడ్డట్టుగా, ఆయన ధీటుగా ఉండే విలన్ గా దొరికాడు మనకి అనిపిస్తుంది నాకైతే. సో తమన్ గారి మ్యూజిక్ ఎలా? తమన్ గారి గురించి చెప్పడక్కర్లేదు. నార్మల్ గా తమన్ గారు అంటేనే బాలయ్య బాబు గుర్తొస్తాడు. బాలయ్య బాబు గారికి మంచిగా కొడతాడు ఈయన, బాలయ్య బాబు గారికి కొడతాడు అనేసి. బట్ పవన్ కళ్యాణ్ గారికి కూడా కొట్టాడు. పవన్ కళ్యాణ్ గారికి నార్మల్ కట్అవుట్ పెట్టి చేసి పేర్లు పెట్టింటేనే చాలా మూవీస్ హిట్ అయ్యాయి. అలాంటిది ఆయన మూవీ ఇది. ఆయన మూవీ ఇంకా తమ్మన్ మ్యూజిక్ సూపర్ అంటే సూపర్ గా ఉంది. సుజిత్ గారు ఫ్యాన్ బాయ్ ఎలా చూపించారు పవర్ స్టార్? చెప్పాను కదా, కొంతమందికి కళ ఉంటుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, మన హీరో కదా, మన హీరోతో సినిమా తీస్తే ఇలా తీయాలి. ఇప్పుడు నాకు కూడా ఉంటుంది, నాకు ఎన్టీఆర్ ఫ్యాన్ నేను. ఎన్టీఆర్ అన్నతో సినిమా తీస్తే ఇలా ఉంటుంది, ఇలా తీయాలి, ఇలా చూపించాలి, అలా చాలా మంది కళలు ఉంటాయి. అలాంటిది ఆయన ఒక ఫ్యాన్ బాయ్ గా ఉండుకొని పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తున్నాడంటే, ఒక ఫ్యాన్స్ కి ఎలా అనుకున్నారో, ఆయన ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే చూపిస్తాడు. ట్రైలర్ కూడా అలాగే చూపించాడు.